ది రెసిస్టెన్స్ మైండ్ సెట్ ట్రాప్. ఈ ట్రాప్ లో చాలా మంది ఇరుక్కొని బాధపడుతుంటారు. ఒకప్పుడు నేను కూడా ఇరుక్కున్న బయటకు వచ్చేసాను అనమాట. చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా మీకే అర్థమైపోతుంది. పొద్దున 5 గంటలకి లేద్దాం అనుకుంటారు, కానీ మన మైండ్ ఏం చెప్తుంది, కొద్దిసేపు ఎక్కువ నిద్రపోదాం. ఈ రోజు నుంచి జిమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, ఏమనుకుంటారు, నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి. ఒక మంచి బుక్ చదువుదాం అనుకుంటారు, ఏమంటారు, రేపటి నుంచి చదువుదాంలే అని చెప్పేసి. ఒక మంచి హెల్తీ మీల్ తిందాం అనుకుంటారు, ఈ మీల్ ఒక్కటే, నెక్స్ట్ మీల్ నుంచి మంచిగా చేద్దాం అని చెప్పేసి. సో ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే, మన మైండ్ లో మనకి తెలియని ఒక ఇన్విజిబుల్ ఇంటర్నల్ ఫోర్స్ ఉంటుంది. అది ఏం చేస్తుంది తెలుసా, మీరు ఏదైతే చేయాలనుకుంటారో దాన్ని స్టాప్ చేస్తుంది అనమాట. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు మోటివేషన్ లేక నేను ఇలా తయారయ్యాను, మోటివేషన్ వస్తే మొత్తం సెట్ అనుకుంటారు. ఇక్కడ ఇష్యూ మోటివేషన్ తో కాదు, మనము థింగ్స్ ని రికగ్నైజ్ చేయకపోవడం. మనం ఏవైతే పనులు చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కువ రెసిస్టెన్స్ వచ్చి ఎక్కువ ఇంటర్నల్ ఫోర్స్ యాక్ట్ అయ్యి దాన్ని స్టాప్ చేస్తుందో ఆ పనులే మన లైఫ్ లో చాలా ఇంపాక్ట్ కి దారి తీస్తాయి అనమాట. అందుకే మనం ఫస్ట్ అవి లిస్ట్ డౌన్ చేసుకొని దానిని చేయడం స్టార్ట్ చేయాలి.